ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఈనాటి వాక్య ధ్యానం ఫిబ్రవరి మాసం 15వ తారీఖు 2026 సంవత్సరం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనల్ని సమాధిలో నుంచి బయటికి తీయడమే కాదు, తీసి అక్కడితో ఆపేరు. ఆయన నిన్ను శుద్ధి చేసి కడిగి ఘనపరిచే దేవుడు, గౌరవించే దేవుడు. ఆయన మన దేవుడు కేవలం రక్షించే దేవుడు మాత్రమే కాదు, కిరీటం ఇచ్చే రాజు ఆయన, ఘనపరిచే దేవుడు ఆయన. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడు అంటే రెడిమ్షన్, రక్షణ. సమాధి అంటే అర్థం ఏంటి? పాపపు లోతు, నిరాశ యొక్క చీకటి, మరణపు స్థితి, మరువబడిన స్థితి. యోసేపుని గోతులో నుండి సింహాసనానికి ఎక్కించిన దేవుడు ఆయన. ఆదికాండం 37లో ఖాళీ గోతులు పడేశారు అన్నల అసూయ చేత. కానీ 41 వచ్చేసరికి చెరసాల నుంచి పిలుపొచ్చింది. ఈరోజున ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో నీవున్న గోతి, నీవున్న సమాధి స్థితి, అది నీ గమ్యం కాదు. అది కేవలం దేవుడు నిన్ను నడిపించే ఒక గేటుగా మాత్రమే చూడండి. యోసేపుని దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. గోతిలో నుండి చెరసాలకు, చెరసాల నుంచి సింహాసనం. చూసారా? అందుకే కీర్తనకారుడు అంటారు 40వ అధ్యాయం 2వ వచనంలో దావీదు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచని. ఎంత అద్భుతమైన వాక్య భాగం! ఆయన మనల్ని గుంటలో నుంచి పైకి లేవనెత్తేవాడు. మన పాదాలను స్థిరత్వం. అవును, ఎవ్వరు కూడా మనం స్థిరపరచలేరు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాత్రమే. గోతిలో ఉన్నప్పుడే దావీదు ఈ పాట రాయగలిగాడు. పాట వచ్చింది. దేవుని యొక్క పిల్లలు గోతిలో పడరు అని మనకి లేఖనాలు, బైబిల్ గ్రంథం మనకి చెప్పట్లేదు. ఖచ్చితంగా గోతిలో పడతారు, కానీ అక్కడే ఉండిపోరు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం, నీతిమంతుడు 7 సార్లు పడినాను తిరిగి లేచును. ఆయన లేవనెత్తే దేవుడు. రెండో అంశం, కరుణా కటాక్షములతో నీకు కిరీటం చేయవాడు. రిస్టోరేషన్, పునరుద్ధరణ, తిరిగి కట్టే దేవుడు. దేవుడు మిమ్మల్ని రక్షించి ఖాళీగా వదిలిపెట్టడు. ఆయన నిన్ను గౌరవంతో అలంకరిస్తాడు. కిరీటం అంటే అర్థం గుర్తింపు, గౌరవం, తిరిగి ఇచ్చిన విలువ. చూసారా? తిరిగి ఇచ్చిన విలువ ఎంత అద్భుతం! లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు తెలుసు అందరికీ కూడా, ప్రొడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? వస్త్రాలు ఇచ్చాడు, చక్కటి చెప్పులు ధరింపు చేశాడు, ఉంగరం పెట్టాడు. చెప్పులు స్థానం, పాదరక్షలు స్థానం, వస్త్రాలు రక్షణకు సూచన, ఉంగరం కుమారత్వం, అధికారానికి సూచనగా ఉన్నాయి. తండ్రి క్షమించడం మాత్రమే కాదు, ఘనపరిచే తండ్రి ఈయన. ఇంకొక ఉదాహరణ, ఎస్తేర్ తల్లిదండ్రులను కోల్పోయి నిరాశతో జీవితం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఒక అనాథ, కానీ రాణిగా దేవుడు మార్చాడు. తన యొక్క నిరాశను కిరీటంగా దేవుడు మార్చాడు. దేవుడు చూపించే ఆయన ఉన్నతమైన కృప ఒక వ్యక్తిని మార్చడానికే కాదు, ఆ వ్యక్తి ద్వారా తన తరతరాలను రక్షిస్తుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో, బూడిదకు ప్రతిగా కిరీటం అంటాడు దేవుడు. ఎవరికి అంటే సియోనులో దుఃఖించే వారికి. బూడిదకు ప్రతిగా ఆయన కిరీటాన్ని ధరింపు చేసే దేవుడు కదా. ఈ రోజున గుంటలో ఉన్నారా? అయితే మీ ప్రాణాన్ని దేవుడు విమోచించడమే కాదు, కరుణా కటాక్షాలు, అది ఖచ్చితం. దేవుడు హామీ ఇస్తున్నాడు, కరుణా కటాక్షాలను నీకు కిరీటంగా ఉంచుతాను. కిరీటం ఎలా వచ్చింది? చాలా మంది కిరీటం ధరించుకున్న సమయాల్లో అది ఎలా వచ్చిందో మర్చిపోతూ ఉంటారు. మా కష్టం, మా ప్రయాస, మన వలన కాదు, మన నీతి వలన కాదు, మన పనుల వలన కాదు. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం. కరుణా కటాక్షాలే కిరీటానికి కారణం. ఆయన కృప వల్ల మాత్రమే. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22.
యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్నవారు. మనము కాదు, నమ్మకస్తులం, ప్రభువు మాత్రమే. ఎఫెసీ 2 కూడా పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు, మనం కృప వలన మాత్రమే రక్షించబడ్డాం, మర్చిపోవద్దు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీలో చాలా మంది ఒకవేళ గోతిలో పడిపోయిన అనుభవం మీరు కలిగి ఉన్నారేమో, సమాధిలో ఉండి మూలుగుతున్న అనుభవంతో ఈ వాక్యాన్ని వింటున్నారేమో. అయితే అది నీ డెస్టినీ ఎప్పుడూ కూడా కాదు, అది నీ గమ్యం కాదు, అది దేవుడిని సిద్ధపరిచే స్థలం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అవమానించబడుతున్నారా? అపహాస్యం చేయబడుతున్నారా? విరిగిపోతా ఉన్నారా? అయితే చూడండి, నీవు అపహాస్యం పొందిన చోటే దేవుడు నీకు కిరీటాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. నువ్వు విరిగిపోయి అనుకుంటున్నావు, కానీ విరిగిపోయిన పాత్రల మీద ఆయన ఎక్కువ కృపను కుమ్మరించే దేవుడు ఆయన. ఎందుకంటే విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యం చేసే దేవుడు కానే కాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ధైర్యం తెచ్చుకోనండి, ప్రభు వైపు మీకు కనులెత్తండి. గడ అంధకార్యపు లోయల్లో నేనున్నాను అంటూ దావీదు మొరపెట్టాడు. కానీ ముగింపు మాత్రము చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానంటూ పొర్లి పొంగే ఆశీర్వాదాన్ని గురించి ఒక గొప్ప సాక్ష్యంగా ఆ అధ్యాయాన్ని ముగించగలడు. మీ జీవితంలో కూడా మీ జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రోజున ఎటువంటి శ్రమ, నిరాశ అనే గోతులు మీరున్నా, నిరుత్సాహం అనే గోతులో ఉన్న దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తడమే కాదు, మిమ్మల్ని కిరీటాలతో దేవుడు అలంకరింప చేయబోతా ఉన్నాడు. అది మీ అర్హతను బట్టి కాదు, యోగ్యతను బట్టి కాదు, దేవుని యొక్క కృప చేత దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాడు. ఈ యొక్క వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి అట్టి కృప పొందుకుని వారుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గోతిలో నుండి, సమాధిలో నుండి మా ప్రాణములను విమోచించినందుకు నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని కేవలం రక్షించడంతో నువ్వు విడిచిపెట్టలేదయా, నీ కరుణ కటాక్షములతో మాకు కిరీటాన్ని ఇచ్చావు దేవా. ఈరోజు మేము నడిచే ప్రతి అడుగులో కూడా ఈ కిరీటం గౌరవించే జీవితంతో ప్రభా మేము జీవించడానికి, నీ కొరకు మేము సాక్షులుగా ఉండడానికి ఇచ్చిన కృపకే నీకు వందనాలు. ఇదిగోనయా, ఇంకా అదే సమాధి కలిగిన జీవితాలు, మరవబడిన స్థితి, గోతిలోనే ఉన్న స్థితి కలిగిన వారు అనేక మంది ఈ వాక్యం వింటున్న వారు ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను వారిపైన మీరు కుమ్మరింప చేయమని అడుగుతున్నాను ప్రభా. నిశ్చయముగా నువ్వెవ్వరిని కూడా మర్చిపోయే దేవుడవు కాదు. సమాధిలో నుండి మూలుగుచున్న నిబిడల యొక్క మొరను ఆలకించండి. గోతిలో నుండి ప్రభా మొరపెడుతున్న వారి మూలుగులను ప్రభా నువ్వు నిర్లక్ష్యం చేయవాడవు కాదు, నిశ్చయంగా బలపరచమని అయా కరుణా కటాక్షముల చేత వారికి కిరీటాన్ని మీరు ధరింపచేయండి. వారి దుఃఖమును సంతోషంగా మార్చండి. బూడిదకు ప్రతిగా పూదండను, కిరీటాన్ని ప్రభా ఇదిగోను వాగ్దానం చేస్తున్న దేవుడు, నిబిడిలో నుంచి ఆ వారి జీవితాల్లో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను మీరు దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా మీ సమాధానమును కుమ్మరింపచే. అయా నీకు వందనాలు. కృపగలిగిన నీ కిరీటం ప్రభా, దయగలిగిన నీ యొక్క వాత్సల్యత వారిపైన కుమ్మరింప చేయమని అడుగుతూ మరొకసారి ఇది మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు తోడేని నడిపించండి. ఇచ్చిన బిడ్డల్ని, కుటుంబాల చుట్టూ నీ కంచివేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. యవనులకు గొప్ప ధైర్యాన్ని నింపండి ప్రభా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని నిశ్చయంగా దీవించండి. విదేశాల కొరకు వెళ్లాలని ఎదురు చూస్తున్న వారి యొక్క ప్రయత్నాల్లో ప్రభా మీరు తోడేని నడిపించమని మీ కృపా హస్తాలకు ఎదుగో వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా అప్పగిస్తున్నాం. కుటుంబాలలో సమాధానం, నెమ్మదిని ప్రభా మీరు దయచేయమని, బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. బ్లెస్ యు ఆల్.